లైసెన్స్ సర్వేయర్ల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వరంగల్లో నిరసన చేపట్టారు. తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ల సంఘం జిల్లా ప్రతినిధులు వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో నిర్వహించిన ఈ ఆందోళనలో ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన లైసెన్స్ సర్వేయర్ బంగారయ్య మనస్తాపంతో మృతి చెందిన ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్ సర్వేయర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందిన బంగారయ్య కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున వరంగల్ జిల్లా లైసెన్స్ సర్వేల అసోసియేషన్ పక్షాన నిన్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి కర్పాముల గ్రామానికి చెందిన లైసెన్స్ సర్వేయర్ బంగారయ్య గారు తీవ్రమైన మనోవేదనకు గురైపోయి వారు గుండెపోటుతో మరణించడం జరిగింది. దాని మృతి పట్ల మేము సంతాపంగా మా జిల్లా అసోసియేషన్ పక్షాన ఈరోజు మేము సంఘీభావంగా వారికి మృతికి నివాళిగా ర్యాలీ నిర్వహిస్తూ మేమందరం వారికి మృతి పట్ల మేము సంతాపం వ్యక్తం చేస్తున్నాం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రక్షాళన తీసుకొచ్చినట్టు భూభార చట్టంలో ఈ చట్టం అమలు కోసం, రైతుల సమస్యలు తీర్చడం కోసం, ముఖ్యంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం తీసుకొచ్చిన దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి లైసెన్స్ సర్వేయర్ల పట్ల ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యంగా ఉంది. గత 7 నెలలుగా ఉపాధి లేక, పనులు లేక, సరైన నెలసరి జీతభత్యాలు లేక, కుటుంబాన్ని పోషించుకోలేక సర్వేయర్లు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. దీని పట్ల మేము పలుమార్లు రాష్ట్ర స్థాయి అధికారులను కానీ, మంత్రి గారిని కానీ కలవడం జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వ పక్షాల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సర్వేయర్లందరూ ఒక వైరాగ్యంతో, తీవ్రమైన మనోవేదనతో డిప్రెషన్ ఉన్నారు. వారందరూ కుటుంబాన్ని పోషించుకోలేక గొప్ప చదువులు చదువుకొని దీంట్లో భరోసా ఉంటుంది, ప్రభుత్వం మాకు ఖచ్చితంగా నియామకం చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఎంతో ఆశపడిన వారందరికీ కూడా ఇక్కడ వారికి చాలా నిరాశ మిగిలింది. దీనివల్ల కుంగిపోయిన వారందరూ చాలామంది ఇప్పుడు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. దాంట్లోనే ముఖ్యంగా బంగారయ్య గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళ కుటుంబంలో సర్వే ఫీల్డ్ పని మనకి ఇబ్బందిగా ఉంది, దీని ద్వారా నాకేం ఉపాధి దొరికే అవకాశాలు లేవని వారి కుటుంబ సభ్యులతో కూడా పాల్పంచుకున్న సందర్భం ఉంది. నిన్నటి రోజున ఇదే విషయం గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ సడన్గా ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పేసి ఉన్న మనిషి కుప్పకూలిపోవడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ పట్టుకొచ్చారు కూడా దారి మధ్యలోనే ఆయన ప్రాణాలు విడిచారు. ఇది తీవ్రమైన అన్యాయం. ఒక కుటుంబానికి ఈరోజు ఉండాల్సిన ఒక కొడుకు లాంటి వ్యక్తి, కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, కట్టుకున్న భార్యకు, నిండు గర్భిణి వాళ్ళని పోషించాల్సిన వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది ఆ కుటుంబానికి తీరని లోటు. సర్వేయర్ల అసోసియేషన్ కూడా చాలా తీరని లోటు. దీని మీద వెంటనే స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళ భార్యకి ఏదైనా ఉపాధి అవకాశాలు కానీ, స్వయం ఉపాధి కానివ్వండి, ఏదైనా ఉద్యోగం కానివ్వండి కేటాయించేద్దాం. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి పునరావృతం కావద్దనుకుంటే, ఇంకా ఇలాంటి సర్వేలు ఎవరు ఇలాంటి కుటుంబాలు అన్యాయం గురి కావద్దనుకుంటే, 6500 మంది సర్వేల కుటుంబాలు నష్టపోవద్దనుకుంటే ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో వేతనాలు, జాబ్ చార్ట్ ప్రిపేర్ చేసి పనిని ప్రారంభించాల్సి విజ్ఞప్తి చేస్తుంది.